హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లడ్డూస్ వ్లాగ్స్. ఈరోజు నేను మునక్కాడ టమాటో ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది బ్యాచిలర్స్ అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ తక్కువ టైము ఎక్కువ టేస్ట్ ఉంటుంది. మునగని సర్వరోగ నివారిణి అని అంటారు కదా, సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్కి, స్కిన్కి ఇది చాలా మంచిదంట. అయితే ఈ కర్రీ ఎట్లా చేయాలో చూద్దామా. మీరు ఫస్ట్ ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక 3 టమాటోస్ని కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని మునక్కాడలను కూడా శుభ్రంగా వాష్ చేసి పైన పొట్టు తీసేసి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైనాక పోపు దినుసులు వేసుకోవచ్చు, లేదా నేను చూపిస్తున్న విధంగా లవంగము, యాలకులు కూడా వేసుకోవచ్చండి. నాకైతే ఈ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుందండి. సో నెక్స్ట్ ఆనియన్, మునక్కాడ, పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసి కొంచెం సాల్ట్ మరియు పసుపు వేసి మంచిగా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వదిలేయండి. చూసారుగా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయండి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి మంచిగా మగ్గింది అని తెలుసుకోవడం ఎలా అంటే, ఇది లైట్గా ప్యాన్కి అంటుకుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ముందు కోసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నీ వేయండి. వేసి కొంచెం సేపు అట్లా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేయండి. అవి కొంచెం స్మూత్ అయిపోతాయి. నెక్స్ట్ ఒక స్పూన్ కారం, నెక్స్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి ఆ కారం పచ్చిదనం పోయే వరకు కూడా 2 మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేయండి. ఎక్కువసేపు కారం వేసిన తర్వాత వదిలేస్తే కర్రీ అడుగంటుకుపోతుంది. మునగాకు, మునక్కాడ, మునగ పువ్వు ఇట్లా మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే దాన్ని మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూనిటీని పెంచుతుంది. పెద్దవాళ్లకు కీళ్ళ నొప్పులు కూడా చాలా వరకు తగ్గుతాయండి. బరువు తగ్గాలనుకునే వారికి, జుట్టు రాలడం లాంటి సమస్య ఉన్నా, ఇంకా స్కిన్ సమస్యలున్నా ఇది చాలా మంచిగా వర్క్ చేస్తుందంట. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్కి చుట్టూ ఘాట్లు పెట్టుకొని ఆ పులుసులో వేయండి. ఉప్పు చూసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచండి. నేను మిమ్మల్ని ఒక ముచ్చట అడుగుతానండి. మీ ఫస్ట్ వంట చేయడం ఏ రెసిపీతో స్టార్ట్ చేశారో కమెంట్ చేయండి. నేనైతే ఆలూ కర్రీ చేశాను అంతే. చివరిగా కొంచెం కొత్తిమీర జల్లుకొని మీరు సర్వ్ చేసేసుకోవచ్చండి స్టవ్ బంద్ చేసుకొని. అంతే, సూపర్ టేస్టీగా ఉండే మునక్కాడ టమాటో ఎగ్ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.